హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. డైలీ మనం ఏ వెబ్సైట్స్ని యాక్సెస్ చేస్తున్నామో అది ఎలా తెలుసుకోవాలి, విజిట్ చేసిన వెబ్సైట్స్ని ఏంటేంటో తెలుసుకోవాలంటే అవి ఎలాగో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసు. టాపిక్ లోకి వెళ్లే ముందు, ఇంతవరకు 400 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయిపోయింది. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేయండి. సో బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేయకపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేయండి. అలా చేసినప్పుడే నేను పెట్టే కొత్త వీడియోస్ ని వెంటనే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఓకే, సో మరి ముందుగా మీ కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనము రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మీరు మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో లాగిన్ అయి ఉన్నారో లేదో చూసుకోండి. కాబట్టి ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ క్రోమ్ తాలూకా ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే ఈ విధంగా సింబల్ ఒకటి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ నా అకౌంట్ ఆల్రెడీ చూపిస్తుంది కాబట్టి నేను నా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో లాగిన్ అయి ఉన్నాను. ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే మీ గూగుల్ అకౌంట్ ద్వారా మీ క్రోమ్ బ్రౌజర్లో లాగిన్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనము ఇంతవరకు నేను ఈ బ్రౌజర్లో ఈరోజు, నిన్న, అంతకు ముందు రోజు లాస్ట్ 90 డేస్ వరకు మనం ఏ వెబ్సైట్స్ అయితే విజిట్ చేసామో ఇలా డే వైజ్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనం హిస్టరీ చూడాల్సి ఉంటుంది. మరి హిస్టరీ ఓపెన్ కావాలి అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు ఇక్కడ రైట్ సైడ్లో 3 బటన్ చేయండి. సో అందులో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హిస్టరీ అని ఉంది కదా. ఎప్పుడైతే మీరు మౌస్ పాయింటర్ని ఇలా పెడతారో లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది. అందులో ఈ రోజు నేను విజిట్ చేసిన వెబ్సైట్స్ అయితే మన ముందు వచ్చాయన్నమాట. ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు మనకి చూపించబడాలి అనుకున్నట్లయితే ఇక్కడ హిస్టరీ బటన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, లేదా అంటే దీనికి మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో షార్ట్ కట్ కీ కూడా వాడచ్చు. అదేంటంటే Ctrl+H ప్రెస్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా హిస్టరీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈరోజు నేను నా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో విజిట్ చేసిన వెబ్సైట్స్ ఇవి చూపించినాయి. తర్వాత అలాగే ఎస్టర్డే విజిట్ చేసిన సైట్స్, అలాగే దాని ముందు రోజు నేను విజిట్ చేసిన సైట్స్, ఇలా ప్రతి డే వైజ్గా మనకి ఇక్కడ చూపిస్తాయి అనమాట. సో అలా ఎంతవరకు చూపిస్తా అంటే లాస్ట్ 90 డేస్ వరకు మనం ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఏ రోజు ఏం వాచ్ చేసామో అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒక మెయిన్ వెబ్సైట్స్ ఏవైనా యూజ్ చేశారు, అది మర్చిపోయారు వెబ్సైట్ అడ్రస్ అనుకోండి, అప్పుడు హిస్టరీకి వెళ్ళి చూడొచ్చు. అలాగే మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఏ సైట్స్ అయితే విజిట్ చేశారో వాళ్ళకి తెలియకుండా ఉండాలన్నా తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం హిస్టరీలోకి వెళ్తే తెలిసిపోతుంది అనమాట. మరి ఈ విధంగా ఉండేటప్పుడు ఈ హిస్టరీలో మనం విజిట్ చేసిన సైట్స్ని డిలీట్ చేయాలంటే ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు కొన్ని సైట్స్ విజిట్ చేశాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూగుల్ డ్రైవ్ యూజ్ చేశాను. సో అది నాకు కనబడకుండా హిస్టరీలో ఉండకుండా ఉండాలి అంటే సో దాన్ని టిక్ చేయండి. ఇలా మీకు అవసరం లేని వాటిని టిక్ చేసేసి చూడండి, ఇలా టిక్ చేసేసి మీరు ఏం చేస్తారు, పైన రైట్ సైడ్లో డిలీట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది పర్మిషన్ రిమూవ్ బటన్ పైన క్లిక్ చేయండి. వెంటనే ఈ 3 సైట్స్ అయితే డిలీట్ అయిపోయాయి. ఇలా ప్రీవియస్ డేట్లో ఉన్న సైట్స్ ఏవైనా మీరు డిలీట్ చేయాలనుకుంటే వాటిని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉంది కంప్యూటర్లో క్లియర్ బ్రౌజింగ్ డేటా. సో మీ కంప్యూటర్లో హిస్టరీ పూర్తిగా కనబడకుండా ఉండాలి, పూర్తిగా నిల్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఈ ఆప్షన్ వాడవచ్చు. అదేవిధంగా మీరు ఎక్కడైనా బయట కంప్యూటర్స్, వేరే వాళ్ళ కంప్యూటర్స్లో మీరు యాక్సెస్ చేశారు, అందులో కూడా హిస్టరీ డిలీట్ చేసేయాలి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అప్పుడు మీరు ఏం చేస్తారు, క్లియర్ బ్రౌజింగ్ డేటా పైన క్లిక్ చేసినట్లయితే ఇంతవరకు మీరు లాస్ట్ 90 డేస్ వరకు యూజ్ చేసిన యాక్సెస్ చేసిన సైట్స్ అన్నీ కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సో అది సెలెక్ట్ చేయడానికి క్లియర్ బ్రౌజింగ్ డేటా యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో హిస్టరీని డిలీట్ చేసే ప్రొసీజర్ అండ్ హిస్టరీని చూసే ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక కింద లైక్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి అండ్ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోలో మీకు మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.